అలాగే ఇంకొకటి నెక్స్ట్ వార్తలోకి వెళ్ళినట్టయితే గనక ఇప్పటివరకు మీరు డ్రోన్స్ గురించి చెప్పారు, డ్రోన్ డిటెక్షన్ గురించి చెప్పారు. భారత్ ఇటీవల ఒక గ్లైడ్ బాంబ్ని కూడా టెస్ట్ చేసింది సార్ సుఖోయ్ నుంచి. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశామని చెప్పారు. ఈ గ్లైడ్ బాంబ్ అంటే ఏంటి అండ్ ఈ టెస్ట్ ని మీరు ఎలా చూస్తారు సార్? గ్లైడ్ బాంబ్ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు, అది గ్లైడ్ అవుతుంది, గ్లైడ్ అయ్యి టార్గెట్ ని ఎత్తుక్కొని వెళ్ళి కొడుతుంది. కాబట్టి రెండవది, దీన్ని జనరల్ గా మనకు అమెరికాలో దీన్ని బంకర్ బస్టర్ బాంబ్స్ అని పిలుస్తారు. ఇది అటువంటి కోవకు చెందినటువంటిది. అంటే చాలా ఫోర్టిఫై చేసి రాళ్లతోటి చాలా మన భూమి లోపల వాళ్ళు బంకర్లు పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆ బంకర్లు పేల్చగలరు. అంటే నస్రుల్లాని చంపడానికి వాడింది అనుకోవచ్చా సార్? ప్రిసైజ్లీ కరెక్ట్. హసన్ నస్రుల్లాని మనం వాళ్ళు ఇజ్రాయిల్స్ ఎలాగైతే చంపారో, లెబనాన్ లో ఎలాగైతే చంపారో అటువంటివి బంకర్ బస్టర్ బాంబ్స్. అతన్ని చంపిన తర్వాత జో బైడెన్ ఆ బంకర్ బస్టర్ బాంబ్స్ ని ఇజ్రాయెల్ కి ఇవ్వడం మానేశాడు. అతను ఎందుకు తెలుసు, ఆ పాలసీ అంతా కూడా కంప్లీట్ గా ప్రో పాలెస్టైన్, ప్రో ముస్లిమ్స్ ఉన్నటువంటి పాలసీ దృష్ట్యా ఎక్కడ తన ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందో అని భయపడి అతను ఇవ్వలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మళ్ళీ ఆ గ్లైడ్ బాంబ్స్ ఇచ్చారు. అలాగే మనకు కూడా రేపు అవసరం ఉండి రేపు చైనాతోటో పాకిస్తాన్ తో యుద్ధం వస్తే కనుక మనం వాళ్ళ బంకర్స్ ని బస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు అమెరికా లాంటి దేశం మనకు సహాయపడుతుందో లేదో అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళ క్లోజెస్ట్ అలా ఇజ్రాయెల్ కే వాళ్ళు సాయం చేయలేదన్నప్పుడు మనకెందుకు సాయం చేస్తారు వాళ్ళు? కాబట్టి మన టెక్నాలజీ, మన ఆత్మనిర్భరత మనం పెంచుకోవాలి. కాబట్టి దీన్ని మనమే టెస్ట్ చేసుకున్నాము. దీన్ని సుఖాయ్ లో పెట్టి మనం కొట్టాము. ఇది ఒక ఐలాండ్ మీద టెస్ట్ చేసాము. ఇది చాలా అద్భుతంగా దీన్ని పెంచేయగలిగింది. అలాగే మన ఫోర్టిఫైడ్ బంకర్స్ ఉంటాయి, ఆ బంకర్స్ ని పేలవచ్చు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు పైన కొండ మీద వాళ్ళన్ని బంకర్లు పెట్టుకో కూర్చున్నారు. అక్కడ ఉన్నట్టు రాళ్ళన్ని పెట్టుకొని వాళ్ళు కూర్చున్నారు. మన వాళ్ళు కింద నుంచి పాక్కుంటూ వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడం అనేది చాలా కష్టం, చాలా నష్టపోయాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ అక్కడ సియాచిన్ గ్లేషియర్ లో కూడా బాణా పోస్ట్, వాళ్ళు బాణా పోస్ట్ మీద కూర్చొని అక్కడి నుంచి మన వాళ్ళని పైనుంచి చూస్తూ పిట్టలు కాల్చేవాళ్ళు. చాలా మేజర్ బాణా గారు చాలా కష్టమైనటువంటి వెదర్ కండిషన్స్ లో, ఎవరికి కళ్ళు కనిపించినటువంటి కండిషన్స్ లో ఆయన చాలా కష్టమైనటువంటి సైడ్ నుంచి ఎక్కి పైకి వెళ్లి ఆయన యుద్ధాన్ని సాధించి ఆపరేషన్ మేఘ్దూత్ సక్సెస్ చేశారు అప్పుడు. కాబట్టి ఆయన పేరు మీద బాణా టాప్ అని చెప్పి దాని పేరు పెట్టారు. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు హ్యూమన్ లాస్ అవ్వకుండా ఈ బంకర్ బస్టర్ బాంబ్ ను వాడామంటే అది వెళ్ళి మొత్తం ఛేదించేస్తుంది. కాబట్టి ఈ రోజు బంకర్లలో దాచుకుని వాడు కొండల మీద కూర్చొని మనల్ని టార్గెట్ చేసేటువంటి పరిస్థితిని మనం ఈజీగా కౌంటర్ చేయొచ్చు. సుఖాయ్లో వెళ్ళి, సుఖాయ్ చాలా పైన ఉంటుంది, వాళ్ళు అక్కడ స్టింగర్ మిజైల్స్ అందవరు, చాలా హైట్ లో వెళ్తుంటాయి. ప్లస్ అది దానికి ప్రిసైజ్ గా ఎక్కడ టర్న్ చేయాలో తెలుసు. సరిగ్గా మన ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర దాటకుండానే వాళ్ళ టర్న్ తీసుకొని ప్రిసైజ్ షాట్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు. పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి టెక్నాలజీ దీంట్లో. అంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో కూడా రకంగా అందరూ మిగ్గే అంటారు, కానీ నిజానికి సుఖోయ్ కూడా వాడడం జరిగింది కదా సార్? కరెక్ట్. మన అంబుల పొదలో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఉందంటే సుఖోయ్ అనేది. రఫాల్ దాని తర్వాతనే వస్తుంది. సుఖోయ్ మన దగ్గర ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అది. దాంట్లో అనుసంధానం చేసాం. ఇన్ఫాక్ట్ రేపు న్యూక్లియర్ అటాక్ చేయాలంటే కానీ సుఖోయ్ నుంచే వాడుకుంటాం. మనం సుఖోయ్ నుంచి మనం ఫైర్ చేయబోతున్నాం ఏరియల్ న్యూక్లియర్ అటాక్ చేయాలంటే. కాబట్టి సుఖోయ్లో మనం అనుసంధానం చేసి దాన్ని సుఖోయ్తో టెస్ట్ చేసాము. కాబట్టి ఇది మాస్ ప్రొడక్షన్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మళ్ళీ రఫాయల్ లో కూడా అనుసంధానం చేస్తాం. ఫైనల్ గా తేజస్ లో కూడా వస్తుంది అది. సో అన్ని మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా ఇది పెట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఇది ఒక మేజర్ సక్సెస్ కింద భావించాలి. మనకి ఎలాగైతే క్రయోజెనిక్ టెక్నాలజీ అమెరికా ఇవ్వలేదు, ఇవ్వకపోయేసరికి మనం రష్యా నుంచి కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఒక 10 ఏళ్ళు పట్టింది, మనమే డెవలప్ చేసుకుంది. అటువంటిది బంకర్ బస్టర్స్ గతంలో మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళం. టెక్నాలజీ మనమే అర్థం చేసుకొని మనమే తయారు చేసుకోగలిగాం ఈ రోజు. కాబట్టి మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ఫోర్టిఫికేషన్స్ అన్నిటి కూడా మనం సునాయాసంగా టార్గెట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ సీజ్ ఫైర్ గత 4 ఏళ్లుగా మనకు పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ ఉన్న దృష్ట్యా చైనా ఏం చేసిందంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో బంకర్లు నిర్మించారు వాళ్ళ కోసం. మొత్తం మన లైన్ ఆఫ్ కంట్రోల్ అంతా కూడా చుట్టుపక్కల 3 అంతస్తులు భూమి లోపలికి వాడి బంకర్స్ కట్టించిచ్చింది చైనా. కాబట్టి రేపు అక్కడి నుంచి వాడు దాచిపెట్టుకుని బయటకు వచ్చి కొడుతూ ఉండొచ్చు మనం. కాబట్టి వాటిని మనం కౌంటర్ చేయాలి, వాటిని బస్ చేయాలంటే కనుక ఇటువంటి టెక్నాలజీ మనకు అవసరము. దాన్ని మనం మన డిఆర్డిఓ, మన సైంటిస్టులు వీళ్ళందరూ చేశారు. దీంట్లో అదానీ గ్రూప్ కావచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీ అంతా కూడా దీంట్లో పనిచేశారు. ఆ టెక్నాలజీలో విభిన్నమైనటువంటి పార్ట్స్ అన్ని కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా దీన్ని తయారు చేశారు. కాబట్టి ఇది ఒక మేజర్ సక్సెస్ స్టోరీ మనకు. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎలాగైతే మనం సూర్య గురించి చెప్పుకుంటాం, అలాగే ఇది ఆరంభమే. దీని తర్వాత ఇంకా కూడా మోస్ట్ పవర్ఫుల్ బంకర్ బస్టర్ బాంబ్స్ రాబోతున్నాయి.
ఈవెన్ ఇజ్రాయెల్ లాంటి దేశం దగ్గర కూడా లేనటువంటిది అమెరికా దగ్గర మాత్రమే ఉన్నటువంటి టెక్నాలజీ. మనం ఇంకా ఆ స్థాయిలో లేము, కానీ ఇది ఇక్కడి నుంచి మొదలు పెట్టామంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో దీని యొక్క నెక్స్ట్ వర్షన్స్ ఏవైతే వస్తాయో ఇంకా చాలా లీథల్ గా ఉండబోతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు లవాంగ్ సైడ్ చూస్తే కనుక అక్కడ చైనా కొండల్లో దాచిపెట్టిందంటే వాళ్ళని అక్కడ కూడా టార్గెట్ చేయగలిగింది. అలాగే పాకిస్తాన్ మనకు అస్కర్దు, తర్వాత కార్గిల్ ప్రాంతంలో, బటాలిక్ ప్రాంతంలో వాళ్ళు కొండల్లో దాచుకుంటే కనుక దాన్ని కూడా బస్ చేయగలరు. కాబట్టి అంతటి పవర్ఫుల్ వెపన్ ఈ రోజు మనం టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయగలిగాం. కాబట్టి మన సైంటిస్టులని, ఇండస్ట్రీని, ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనం అభినందిస్తాం. రైట్ సార్, ఇప్పటివరకు మీరు డ్రోన్ డిటెక్షన్ చెప్పారు, అట్ ది సేమ్ టైం ఒక మిసైల్ ని కూడా టెస్ట్ చేయడం చెప్పారు. సో ఇప్పటివరకు మనం ఒక టెస్ట్ ఫేజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్